హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరిని. నేనైతే ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ ముత్యాలమ్మ బోనాలు చేస్తున్నారు. బోనం అయితే తయారు చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ బోనాలు ఎలా చేస్తారో మీకు చూపిస్తారు మా వీడియో ద్వారా, చూడండి ఫ్రెండ్స్. నేనైతే బోనానికి నిండుగా పసుపు అయితే రాసేసాను. అది లైట్గా కనబడుతుందని మళ్ళీ దాని మీద నుండి అయితే ఇట్లా పసుపు జల్లేసాను. చూశారు కదా బోనం ఎంత ఎల్లో కలర్లో కనబడుతుందో. చాలామంది అయితే పెయింట్ వేస్తారు, నేనైతే ఇట్లా పసుపుతోటే డెకరేట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇక నేను అమ్మవారి రూపం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వస్తుందో తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ముందు ప్రాక్టీస్ కూడా చేయలేదు, ఎలా వచ్చినా పర్లేదు అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది, నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా, నా దగ్గర ముక్కు పొడుగ కూడా ఉండే, నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ముక్కు పొడుగ కూడా అదే రోజు వచ్చింది. సరే అని చెప్పి అన్నీ రెడ్ కలర్లో వేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ముక్కు పొడుక అయితే ఇట్లా పసుపు కొంచెం అద్ది బోనానికి అలా పెట్టాను. సూపర్గా కనబడుతుంది. ఆ బోనానికి అమ్మవారి ఫేస్కి అసలు కరెక్ట్గా సెట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అమ్మవారి రూపమే కనబడుతుంది ఆ బోనంలో అయితే. నేను అమ్మవారికి వండుకున్న పాయసం అయితే లోపల పెట్టేశాను ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే ఇట్లా పెద్ద బోనంలో అయితే ఇట్లా పాయసం వేసేసాను. ఇంకో బోనంలో అయితే వాటర్ అయితే నింపుకున్నాను అక్కడ పోతురాజు దగ్గర పోయడానికి. వేప మండలు అయితే నేను ప్రతిసారి ఇలా మనము థ్రెడ్ తోటి కట్టేసి బోనం చుట్టేసేదాన్ని. అదేమయ్యేదంటే బోనం కనబడకుండా మొత్తం కవర్ చేసేది. ఈసారి అయితే నేను యూట్యూబ్లో చూశాను, వేరే వాళ్ళు ఇన్స్టాలో చూశాను అనుకుంటా. వేరే వాళ్ళు ఇట్లా బోనం తయారు చేసేటప్పుడు వేప మండలు ఎలా పెడతారని చెప్పి సేమ్ అలాగే పెట్టాను. అసలు ఎంత బాగా వచ్చిందో. వేప మండలు కూడా ఇట్లా కరెక్ట్గా మనము వేప చెట్టుకి ఎలా ఉంటుందో అలా కరెక్ట్గా నిలబడ్డాయి. సరే అని చెప్పి ఇప్పుడు బోనం అయితే తీసుకెళ్ళడానికైతే దీపం అయితే ముట్టేసేసాను ఫ్రెండ్స్. ఈ వాతావరణం కూడా మొత్తం చేంజ్ అయిపోయింది, వర్షం పడేటట్టు ఉంది. దీపం కూడా కొండెక్కిద్ది కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే గాలి దుమ్ము అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడే. సర్లే అని చెప్పి మేమైతే ఇప్పుడు గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. మా అమ్మ అయితే బోనం ఎత్తేసింది నాకు. ఇక సరే అని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. నా శారీ కలరు బోనము అన్నీ ఎల్లో కలర్ ఉండేసరికి సూపర్గా కనబడుతుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఫస్ట్ టైం నేను ఇలా అమ్మవారి ఫేస్ని అయితే దిద్దడము నాకు సూపర్గా నచ్చింది. ఇక మా పిల్లలైతే మేము డప్పు కొడతాం మమ్మీ, నువ్వు మాతో పాటు రా అని అంటే సరే అని చెప్పి మేము ఇక ముగ్గురం అలాగే వెళ్ళాము. వర్షం పడేటట్టు ఉంది, ఇక చాలామంది వచ్చేవరకు లేట్ అయిపోద్దని చెప్పి. ఈ మధ్యలో అయితే షాప్ ఉంటుంది మాది, కిరాణం షాపు. అక్కడ వరకు వెళ్తే చాలామంది అంటే వేరే వాళ్ళు కూడా బోనం తీసుకొచ్చే వాళ్ళు జాయిన్ అవుతారని చెప్పి అలాగే వెళ్ళాము. మేము అనుకున్నట్టే 2-3 అక్కడ జాయిన్ అయ్యారు. ఇక వర్షం పడుతుంది కదా అని చెప్పి వాళ్ళతో పాటు మేము కలిసి వెళ్ళాము. చూసారు కదా, అసలు అందరూ మాకెళ్ళే చూస్తున్నారు, వీళ్ళేంట్రా బాబు మంచిగా డప్పు కొట్టుకుంటూ తీసుకొని వస్తున్నారని చెప్పి. ఫ్రెండ్స్, మేమైతే బోనం తీసుకొచ్చి మా షాప్ దగ్గర ఇట్లా 5 మినిట్స్ నిలబడ్డామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక వాతావరణం చూస్తుంటే ఈ వర్షం ఇప్పుడు ఆగేటట్టు లేదు. సరే అని చెప్పి ఇప్పుడు ముత్యాలమ్మ గుడికి వెళ్ళి బోనం సమర్పిద్దామని చెప్పి మేమైతే బయలుదేరిపోయాము. ఇక చాలామంది లేట్ అవుతుందని చెప్పి మేమైతే ఒక 10-12 మెంబర్స్ అయితే వచ్చాము. ఇక అలాగే బోనం అయితే తీసుకెళ్ళిపోయాము. ఇదేనండి ముత్యాలమ్మ టెంపుల్. చూసారు కదా, అమ్మవారు అయితే ఎంత బాగా రెడీ అయి ఉందో, చాలా బాగుంది కదా. గ్రీన్ కలర్ శారీ అయితే బాగా కట్టేసి రెడీ చేశారు. ఇక మేమైతే గుడిలోపైకి అయితే ఎంటర్ అయిపోయాము. గుడిలోపైకి ఎంటర్ అయిపోయి ముత్యాలమ్మ గుడి చుట్టూ అయితే ఒక 3 ప్రదర్శనలు అయితే చేసేసాము ఫ్రెండ్స్. ఫస్ట్ మేమే వచ్చాము. ఫ్రెండ్స్, మేమైతే ముత్యాలమ్మ గుడి చుట్టూ అయితే 3 ప్రదర్శనలు అయితే చేయడానికి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, ఫస్ట్ ప్రదర్శన అయితే అయిపోయింది. అమ్మవారికి అయితే మంచిగా మొక్కుకున్నాము. మొక్కుకొని ఇలా 3 ప్రదర్శనలు అయితే కంప్లీట్ చేసేసాము. మాతో పాటు మా పిల్లలు కూడా అలాగే ప్రదర్శన చేశారు. ఇక మేము ప్రదర్శన చేసే వరకు పబ్లిక్ కూడా చాలామంది వచ్చేస్తారు చూడండి, ఎందుకంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక చీకటి అవుతుంది, బోనం సమర్పించాలని చెప్పి ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. మా ప్రదర్శన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే అక్కడ బోనం అయితే పెట్టేసి దీపం అయితే కొండెక్కింది కదా, వర్షానికి ఎక్కడ ఉంటుంది కొండెక్కి వచ్చింది. సరే అని చెప్పి అక్కడ బోనం పెట్టేసి మళ్ళీ మేమైతే దీపం ముట్టించాము. ముత్యాలమ్మ అమ్మవారి ముందైతే ఇలా బోనం పెట్టేసి హారతి కర్పూరం ఇచ్చి ఇట్లా సాంబ్రాణి పొగ చూపించి తర్వాత అమ్మవారికి బోనం సమర్పించాలి కాబట్టి మేమైతే అందరి దీపాలు కొండెక్కింది వర్షానికి. సరే అని చెప్పి మేమైతే దీపం ముట్టించుకున్నాము.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చేసారో. ఇంకా వర్షం పడకపోతే మాత్రం అది ఎంట్రన్స్ వరకు అయితే బోనాలు ఉంటాయి. వర్షం వల్ల కొంచెము జనాలు అనేది వర్షం తగ్గినాక వద్దామని ఉన్నారు, కానీ ఈ వర్షం అయితే ఇప్పుడు ఒక 2-3 గంటల దాకా తగ్గేటట్టు లేదు. సరే అని చెప్పి బోనం అక్కడ సమర్పించేసాము. అమ్మవారికి తీసుకొచ్చిన చీరలు అయితే అమ్మవారి ముందు పెట్టాలంటే మేమైతే అమ్మవారి ముందు అయితే పెట్టేశాము. ఎందుకంటే అందరు లోపలికి వస్తే అక్కడ అమ్మవారి దగ్గర అంతా అంగడంగడ అయిద్దని చెప్పి వాళ్ళైతే అందరి కిందనే బోనం పెట్టండి, మేము ఒకళ్ళ తర్వాత ఒకరు తీసుకుంటామని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం అయితే ఎంత ఘోరంగా పడుతుందో. అసలు మా తర్వాత వచ్చిన వాళ్ళైతే అందరూ గొడిగేసుకొని వచ్చారు. ఇక మాది ఆల్మోస్ట్ బోనం అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇక అమ్మవారికి సమర్పించేస్తే మేము కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. అమ్మవారి దగ్గర అయితే చీరలు పెట్టేశారు, బొట్లు పెట్టేశారు. మేము తీసుకొచ్చిన పూలదండలు అయితే అమ్మవారికి సమర్పించేశారు. ఇక బోనం అయితే చాలామంది వచ్చాక సమర్పిద్దామని వెయిట్ చేశారు, కానీ వర్షానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారని చూసి ఇక బోనం అయితే తీసుకుంటామని చెప్పారు. మేమైతే కోసం అక్కడే వెయిట్ చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే అమ్మవారి బొట్టు అయితే అందరికీ పెట్టేశాను. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళాలంటే వర్షానికి ఖర్చిపోతున్నారని చెప్పి నేను పెట్టేసి వాళ్ళ ఆంటీకి అయితే ఇచ్చేసాను బొట్టు వచ్చేసి. ఇప్పుడైతే బోనం అయితే సమర్పిస్తున్నారు అమ్మవారికి. చూడండి ఫ్రెండ్స్, అందరు బోనం అయిపోయిన తర్వాత మా బోనం కూడా నేను ఇచ్చేసాను. ఇక ఆంటీ అయితే సమర్పించేశారు. సరే అని చెప్పి వేప మంటలు అయితే పోతరాజు దగ్గర పెట్టేసి వాటర్ పోతరాజు దగ్గర పోసేసి పూలు పసుపు కుంకుమ చెల్లేసి కొబ్బరికాయ అయితే పెట్టేశాను. ఇక నేను ఇంటికి వెళ్ళే వరకు అయితే ముద్ద అవుతాను కావచ్చు, నాకు అదే అనిపిస్తుంది. మేమైతే గొడుగు కూడా తీసుకురాలేదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బోనం అయితే అయిపోయింది, ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ అందరూ తడిసిపోయారు. ఇక నేను ఇంటికి వెళ్ళే వరకు ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం ఫుల్గా. ఇక చూడాలి, మా పిల్లలు కూడా చూడండి ఎలా తడిసి ముద్దయిపోయారు. మా సార్ అయితే ఫ్రెండ్స్ చూడండి బోనం తీసుకెళ్ళేటప్పుడు మా సిరి ఎలా ఉందో, బోనం అయిపోయాక మా సిరి ఎలా ఉందో చూడండి అని చెప్పి వీడియో తీస్తూనే ఉన్నాడు. ఎంత చెప్పినా వింటలేదు. వర్షం పడుతుంది ఆపురా బాబు, మొత్తం తడిసి ముద్దయిపోయాను, ఫేస్ కట్ అంతా చేంజ్ అయిపోయిందంటే కూడా. ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా మేము ఇంటికి వెళ్ళే వరకు తడిసి ముద్దవుతామని. చూడండి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షము, ఇంకా మామూలుగా ఉండదు. మేము ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ముత్యాలమ్మ బోనాలకి అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది. నాకు బోనాలు అంటేనే ఫస్ట్ వర్షం పడుద్ది, బోనం తీసుకెళ్లే వరకు ఇది ఖచ్చితంగా ప్రతిసారి జరిగిద్దని అనుకునేదాన్ని. చూసారు కదా గుడి నుండి వెళ్ళే కొద్దీ ఇంకా వర్షం ఎక్కువనే అవుతుంది, కానీ అస్సలు తగ్గట్లేదు. ఇక మేము ఇంకా అక్కడ 5 minutes వెయిట్ చేయకపోతే మా అమ్మవారిని మేము ముత్యాలమ్మ అమ్మవారిని అయితే బోనం సమర్పించి ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళము. కానీ ఒక్కళ్ళే వెళ్ళొద్దని చెప్పి ఒక 12 members 15 members అలా వెళ్ళాలని చెప్పి మేమైతే అక్కడ వెయిట్ చేసాము. వీళ్ళు చూడండి ఆరామ్సే మంచిగా గొడుగు పెట్టుకొని వెళ్ళగా వస్తున్నారు. మాదైతే అమ్మవారికి అయితే ముట్టి చేసి వచ్చాము, సమర్పించి వచ్చేసాము. ఇక నేను ఇంటికి వెళ్ళేవరకే ఇంకా ముద్ద ఘోరంగా తడుస్తాను కావచ్చు, పర్వాలేదు. అమ్మవారికి అయితే మంచిగా మొక్కుకొని అయితే సమర్పించామని అనుకున్నాం. ఈ అమ్మాయి చూడేలా నవ్వుతుందో వీడియో తీస్తున్నామని చెప్పి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంట్ల దగ్గర అయితే ముత్యాలమ్మ బోనాలు అయితే ఈ విధంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. మీ ఊర్లో ఏ విధంగా బోనాలు జరుపుకుంటారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి నన్ను చూడండి, ఒకసారి ఎలా ముద్ద అయిపోయాను. బోనం చూడండి ఎలా తీసుకెళ్ళాను, ఎలా అయిపోయింది, నేను కూడా ఎలా రెడీ అయ్యాను, ఎలా అయిపోయింది చూడండి. ప్రతిసారి ఇలాగే అవుతుంది ఫ్రెండ్స్, కానీ ఈ విధంగా అయితే ఇంత పెద్ద వర్షం అయితే చూడలేదు. ఇక అమ్మవారి మొత్తం పోయింది, పర్లేదులే బోనం అయితే ముట్టేసామనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.